today we are going to start about the engineering drawing. So engineering drawing మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. స్పెషల్ CBT2 పార్ట్ ఏ సిలబస్ ఏదైతే ఉందో మెరిట్ 70% ఆఫ్ ద మెరిట్ కాన్సెప్ట్లో ఉండేటువంటి టాపిక్ కాబట్టి సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ కొంచెం టైం తీసుకుంటుంది. చాలా లార్జెస్ట్ టాపిక్ కాబట్టి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. But friends, now today that will start about the engineering drawing. See, what is engineering drawing? I would like to say that engineering drawing is a type of language which is used to convey the technical information of components from one engineer to another engineer. అంటే the components ఏమైతే ఉన్నాయో the components కావచ్చు, the parts కావచ్చు, అసెంబ్లీ ఆఫ్ ద మెకానికల్ డివైజెస్ కావచ్చు, వీటి యొక్క ద టెక్నికల్ వ్యూస్ని ఒక ఇంజనీర్ నుంచి ఇంకో ఇంజనీర్కి లేదా ఒక టెక్నీషియన్ నుంచి ఇంకో టెక్నీషియన్కి కన్వే చేసేటువంటి లాంగ్వేజ్ని మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటాం. సో వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్? Friends, engineering drawing is a type of drawing which consists the basic information of the components such as a length, width, height and a basic information ఉంటుంది మనకి. But when you discuss about the production drawing consists the basic information as well as the detailed information which is required to manufacturing the products. అంటే ఒక కాంపోనెంట్స్ని కానీ పార్ట్స్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొడక్షన్ డ్రాయింగ్లో ఉంటుంది. సచ్ యాజ్ ఏ ఫిట్స్, లిమిట్స్ అండ్ టాలరెన్సెస్, సర్ఫేస్ రఫ్నెస్లు కావచ్చు, సర్ఫేస్ రఫ్నెస్ ద సర్ఫేస్ ఫినిషింగ్ సింబల్స్ కావచ్చు, అంటే ద టాలరెన్సెస్ కావచ్చు, సర్ఫేస్ ఫినిషింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ డ్రాయింగ్ అంటే సింబాలిక్ డ్రాయింగ్, డీటెయిల్ డ్రాయింగ్ అన్నీ కూడా మనకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ద ప్రొడక్షన్ డ్రాయింగ్లో ఉంటుంది. సో బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సచ్ యాజ్ హైట్ కావచ్చు, లెంత్ కావచ్చు, విడ్త్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఉంటాయి. అదే ప్రొడక్షన్ డ్రాయింగ్లో అయితే వీటితో పాటు ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రొడక్షన్ డ్రాయింగ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఎ సిలబస్ ఆఫ్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్, Bureau of Indian Standard has given one of the standard code, that is SP 46 2003. సో ది కోడ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ మనం డిస్కస్ చేస్తున్నామో ఈ యొక్క ఇంజనీరింగ్ డ్రాయింగ్ మొత్తం కూడా దట్ వీ హ్యావ్ ద స్టాండర్డ్ కోడ్, రైట్? అదేం చెప్తుందండి? SP 46 2003, రైట్? సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ మొత్తం మనం ఏమైతే కనుక డిస్కస్ చేస్తున్నామో ఈ యొక్క ద కోడ్, స్టాండర్డ్ కోడ్ను బట్టి డిస్కస్ చేస్తున్నాము. ది స్టాండర్డ్ కోడ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో ఇది బిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. On the basics of the following standard code, engineering drawing has to be studied. That is nothing but SP 46 2003. SP అంటే ఏంటి? SP is nothing but a special publication. చూడండి, స్పెషల్ publication. SP is nothing but a special publication. రైట్? దీన్ని కూడా అడగడానికి ఛాన్స్ ఉన్నాడు. ఇన్ ఏ స్టాండర్డ్ కోడ్ SP 46 2003, SP ఫుల్ ఫామ్ ఈజ్ ఏ, ఇలా మనకి బిట్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉండే. SP is nothing but a special publication.
సో ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసేటువంటి ప్రతి ఒక్క డ్రాయింగ్ ఇన్ఫర్మేషన్ కూడా యాజ్ పర్ దిస్ ద స్టాండర్డ్ కోడ్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, రైట్? సో now the first concept in engineering drawing, that is drawing instruments. So the one of the important concept, చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. సో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మీరు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక చూసినట్లయితే we have a number of the drawing instruments. Like మీరు చూడండి, డ్రాయింగ్ బోర్డ్, we have the T square, set squares, mini drafter, protractor, the pencil, drawing sheet, French curves, ఇలా మన స్కేల్, ఇలా మనకి ద టెంప్లెట్స్, ఇలా మనకి సో మెనీ నంబర్ ఆఫ్ ద డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అది కూడా యాజ్ పర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ ద డ్రాయింగ్ బోర్డ్. డ్రాయింగ్ బోర్డు గురించి మనం డిస్కస్ చేద్దాం. సో డ్రాయింగ్ బోర్డు గురించి చూసినట్లయితే డ్రాయింగ్ బోర్డ్, సో చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు సే దట్ డ్రాయింగ్ బోర్డ్, వాట్ ఫర్ ద డ్రాయింగ్ బోర్డ్? డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ద డ్రాయింగ్ షీట్ డ్యూరింగ్ ద డ్రాయింగ్. డ్రాయింగ్ చేసేటప్పుడు డ్రాయింగ్ షీట్స్కి సపోర్ట్గా ఉంటుంది. డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ ఆల్వేస్ మేడప్ ఆఫ్ సాఫ్ట్ వుడ్. చాలా మంచి పాయింట్ అండి. డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్వేస్ సాఫ్ట్ వుడ్. వాట్ ఈస్ దట్ సాఫ్ట్ వుడ్? I would like to say that monosite. The wood name is the monosite. Drawing board is always manufacturing by the soft wood, that is nothing but a monosite wood. So drawing board, the surface is always provided the flat surface. Chala flat surface undalandi. The surface of drawing board should not contain the knots or the dents or irregular surface. అంటే సర్ఫేస్ బోర్డ్, సర్ఫేస్ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్ ఎప్పుడు కూడా చాలా ఫ్లాట్గా ఉండాలి. దాంట్లో నాట్స్ ఉండకూడదు, డెంట్స్ ఉండకూడదు, ఇర్రెగ్యులారిటీ కూడా ఉండకూడదు మనకి. సో అందువల్ల సాఫ్ట్ వుడ్ అనేటువంటిది ఇవన్నీ కూడా మంచి ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ద మోనోసైట్ వుడ్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ద ఫ్లాట్ సర్ఫేస్. ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు సే దట్ డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ఏ స్ట్రిప్ ఆఫ్ ద వుడ్స్. అంటే కొన్ని స్ట్రిప్స్ని తీసుకుని దాన్ని మనం అటాచ్ చేస్తాం అన్నమాట బై యూజింగ్ ద బటన్స్. దెర్ ఆర్ 2 number of the battens are there. What is this battens? There are 2 number of the battens are there. That the battens are used to prevent the wrapping of the drawing board. What is the wrapping? ర్యాపింగ్ అంటే ఏం లేదండి, డ్రాయింగ్ బోర్డ్ అనేది బెండ్ అవటాన్ని మనం ర్యాపింగ్ అంటాం. దాన్ని ప్రివెంట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద బ్యాటన్స్, రైట్? వాట్ ఈస్ ద బేసిక్ యూజ్ ఆఫ్ ద బ్యాటన్స్? రైట్, ద బేసిక్ యూజ్ ఆఫ్ ద బ్యాటన్స్ ఆర్ టు ప్రివెంట్ ద ర్యాపింగ్, అంటే టు ప్రివెంట్ ద బెండింగ్ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్. హౌ మెనీ నంబర్ ఆఫ్ బ్యాటన్స్ ఆర్ దేర్? వుడ్ లైక్ టు సే దెర్ ఆర్ 2 number of the battens are there. Friends, it is very important to say the usual thickness of drawing board is about 25 mm thickness. Usually, of course, 15 mm కూడా మనకు ఉండొచ్చు, but the usual thickness of drawing board is 15 mm thickness. సో మీరు చూసినట్లయితే there are a number of the strips, right? Wood strips అన్నమాట. ఇలాగా there are a number of the wood strips. there are a number of the wood strips are attached together. వీటికి హారిజంటల్గా
హారిజంటల్గా దెర్ ఆర్ 2 number of the battens are there. బ్యాటన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందండి, బాటమ్ సైడ్లో, బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట బ్యాటన్స్ అనేటువంటి. సో అండ్ డ్రాయింగ్ బోర్డ్, ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్ ఈస్ by its length, width and as well as the thickness. So drawing board has to be denominated by letter D. And in a general market, drawing boards are available by the specification of D0, D1, D2, D3. ఇలా మనకి 4 types of the drawing boards మనకి జనరల్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, డ్రాయింగ్ బోర్డు D0 స్పెసిఫికేషన్ ఉందనుకో, దీని స్పెసిఫికేషన్ ఏంటంటే 1500 mm ఇంటూ 1000 mm ఇంటూ 25 mm థిక్నెస్. అంటే స్పెసిఫికేషన్ ఏంటంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ థిక్నెస్ కదా. సో ఇట్ ఈస్ వాట్ అబౌట్ ద 1500, 1000, 25 mm రైట్ థిక్నెస్. సో దీన్ని బట్టి మనం ఏమనుకుంటున్నామంటే ద యూజువల్ థిక్నెస్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ అబౌట్ ద 25 mm. అఫ్కోర్స్ 15 mm కూడా మనకి డ్రాయింగ్ బోర్డ్ థిక్నెస్ ఉండొచ్చు. సో దీని తర్వాత చూడండి, దీని తర్వాత వీ హ్యావ్ ద స్పెసిఫికేషన్ దట్ ఈస్ ద 1000 ఇంటూ 700 ఇంటూ 25 mm. దీని తర్వాత అగైన్ 700తో స్టార్ట్ అవుతుంది అండ్ 500 ఇంటూ 15 mm అవుతుంది. ఇది ఎంత అవుతుందండి, 15 mm అవుతుంది అనమాట. సో ద డ్రాయింగ్ బోర్డ్ ఇంకొకటి ఏంటంటే ఇది 500తో స్టార్ట్ అవుతుంది, ఇట్స్ అబౌట్ 350 నుంచి 300 వరకు కూడా ఉండొచ్చు, దట్ ఈస్ ద 15 mm. అంటే ద స్టాండర్డ్ డైమెన్షన్స్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద జనరల్ మార్కెట్. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1500తో స్టార్ట్ అవుతుంది, 1500 ఇంటూ ద 1000 ఉంటుంది, అగైన్ దీంతో స్టార్ట్ అవుతుంది, అగైన్ ద 1000తో స్టార్ట్ అవుతుంది, 700, అగైన్ ద 700 స్టార్ట్ అవుతుంది, ఇది 500, అగైన్ ద 500తో మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా మనకి డ్రాయింగ్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే డ్రాయింగ్ బోర్డ్ హ్యాస్ ఏ 4 number of the edges are there. Out of the 4 number of edges, there is only 1 number of the working edge. మనం ఎలా చెప్తాం వర్కింగ్ ఎడ్జ్ ఒకటే ఉందని ఎలా చెప్తామంటే, మీరు చూడండి, ఏదైతే కనుక వర్కింగ్ ఎడ్జ్ ఉందో దీనికి ఈ బోనీ అనేటువంటి ఒకటి ఉంటుందండి. దీన్ని ఏమంటామంటే ఈ బోనీ. వాట్ ఈస్ దిస్ ఈ బోనీ అనేటువంటిది ఒక్క సైడే ఉంటుందండి, 4 sides ఉంటుంది అనమాట. అందువల్ల ఈ యొక్క సైడ్ని మనం వర్కింగ్ ఎడ్జ్ అని చెప్పేసి చెప్తాం, రైట్. సో డ్రాయింగ్ బోర్డ్ కన్సిస్ట్ 1 number of the working edge. ఇన్ దట్ వర్కింగ్ ఎడ్జ్ దెర్ ఈజ్ ఈ బోనీ. ఈ బోనీ అంటే ఏంటండి, ఈ బోనీ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద గ్రూవ్, రైట్. ఈ బోనీ అంటే గ్రూవ్ అండి. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద గ్రూవ్. ఎందుకంటే గ్రూవ్, what for this ebony? Ebony is a groove where the T-square is sliding to provide the horizontal lines, right. ఏదైతే కనుక డ్రాయింగ్ బోర్డు ఉందో 4 sidesలో ఒక సైడ్ అనేటువంటిది వర్కింగ్ ఎడ్జ్ ఉంటుంది. ఆ యొక్క వర్కింగ్ ఎడ్జ్ దగ్గర మనకి T-square అనేటువంటిది స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే T-square అనేటువంటిది హారిజంటల్ లైన్స్ని డ్రా చేస్తాము మనం డ్రాయింగ్ షీట్ మీద. So it's very important that T-square is always placed in a ebony to make the slides to provide the horizontal lines. Friends, this is what about the drawing board. So దీన్ని మనం స్లైడ్ ఫామ్లో చూద్దాం ఇప్పుడు. సో ఇలా ఉంటుందండి డ్రాయింగ్ బోర్డ్ అనేటువంటి. ఇది వచ్చేసరికి టీ స్లైడ్, ఇది ఉంది చూసారా, ఇది వచ్చేసరికి T-square, ఇది వచ్చేసరికి T-square. అండ్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాము ఈ యొక్క T-square అనేటువంటిది ఈ బోనీలో స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ బోనీ అంటే ఏంటంటే, ఈ బోనీ ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద గ్రూవ్
4 సైడ్స్ ఉంటే ఒక్క సైడ్ మాత్రమే ఈ బోనీ ఉంటుంది. ఆ యొక్క ఈ బోనీలోనే టీ స్క్వేర్ అనేటువంటిది స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా హారిజంటల్ లైన్స్ మనం డ్రా చేస్తూ ఉంటాము. ఇట్స్ వెరీ క్లియర్. సో మీరు చూడండి, డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద సాఫ్ట్వుడ్, రైట్. ఇప్పుడు కూడా మనం అదే కదా డిస్కస్ చేసాము. సో విచ్ ప్రొవైడ్స్ ఫ్లాట్ సర్ఫేస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాసోనైట్. ఇదే కదా మనం చెప్పుకుంది. మ్యాసోనైట్ అనేటువంటి వుడ్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము. సో ఇట్స్ అబౌట్ ద 25 mm థిక్నెస్ మనకు ఉంటానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ద సైజెస్ 1500 1000 into 25 mm. ఈ యొక్క 25 mm అనేటువంటిది ఇది థిక్నెస్ అవుతుంది అనమాట. ఇది థిక్నెస్ అవుతుంది. అలానే D1000 into 700 into 25, D2 700 into 500 25 mm థిక్నెస్, D3 is equal to 500 into 350 into 15 mm థిక్నెస్, రైట్. ఇది వచ్చరికి డ్రాయింగ్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. సో డ్రాయింగ్ బోర్డ్ ఇలా ఉంటుందండి. బ్యాటర్న్స్ మనం ఇవి దిస్ బోత్ ఆర్ నథింగ్ బట్ బ్యాటర్న్స్ ఓన్లీ. సో ఈ యొక్క బ్యాటర్న్స్ ఇక్కడ ఉంది చూసారా, ఇది దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఈ బోనీ అనుకున్నాం కదా, ఇది ఈ బోనీ అనమాట. ఇది వచ్చరికి వర్కింగ్ ఎడ్జ్ ఉంటుంది మనకి. సో డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ ద రెక్టాంగులర్ షేప్. సో ద షేప్ వచ్చేసరికి రెక్టాంగులర్ ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్ట్రిప్ ఆఫ్ ద సాఫ్ట్ వుడ్. సో అండి, డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ సాఫ్ట్ వుడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ మోసనైట్ విచ్ ప్రొవైడ్స్ ద ఫ్లాట్ సర్ఫేస్. సో వుడ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ నాట్స్, క్రాక్స్, హోల్స్, సో దట్ పెన్సిల్ కెన్ ఈజీలీ డ్రాన్ లైన్. సో ఇదే కదా మనం కూడా డిస్కస్ చేసాము. సో ద థిక్నెస్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ అబౌట్ ద 25 mm. బట్ సమ్టైమ్స్ 15 mm కూడా ఉండొచ్చు మనకి. బట్ 25 mm థిక్నెస్ ఉన్నటువంటిది మోస్ట్ వైడ్లీ యూస్డ్, రైట్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద డ్రాయింగ్ బోర్డ్. సో అవర్ సెకండ్ డివైస్, దట్ ఈస్ ద టీ స్క్వేర్. డ్రాయింగ్ బోర్డు గురించి కంప్లీట్ అయింది. టీ స్క్వేర్ గురించి చూద్దాము. టీ స్క్వేర్ అండి, వాట్ ఫర్ దిస్ టీ స్క్వేర్? I would like to say that first point, చాలా ఇంపార్టెంట్ పాయింట్, టీ స్క్వేర్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద హార్డ్ వుడ్. డ్రాయింగ్ బోర్డు మనకి సాఫ్ట్ వుడ్, ద టీ స్క్వేర్ అనేటువంటిది హార్డ్ వుడ్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. టీ స్క్వేర్ టీ స్క్వేర్ అనేటువంటిది హార్డ్ వుడ్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఏ వుడ్ అండి అది? దట్ ఈజ్ ఈక్వల్ టు, సో దట్ హియర్ వీ హ్యావ్ ఏ హానీగానీ అని చెప్పేసి ఒక వుడ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ద పియర్ వుడ్ అని కూడా అంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఏ పియర్ వుడ్ అని కూడా అంటాము. సో హవెవర్ ద టీ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద హార్డ్ వుడ్ ఓన్లీ. వాట్ ఫర్ ద టీ స్క్వేర్? T square is used to draw the horizontal line on the drawing sheets. T square is always placed into the ebony of the drawing board to get the sliding. The T square is having the combination of two number of the parts, that is the blade and stalk. అంటే 2 parts ఉంటాయి అంటే దీంట్లో ఏమేమి ఉంటాయండి? ఒకటి బ్లేడ్ ఉంటుంది, ఇంకోటి హియర్ వీ హ్యావ్ ఏ ద స్టాక్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు చూడండి. సో ఐ వుడ్ లైక్ టు సే దట్ ఇలా ఉంటుందండి. సో సపోజ్ ఇది మీరు బ్లేడ్ అనుకోండి, ఇది మీరు బ్లేడ్ అనుకోండి, ఇది వచ్చరికి స్టాక్ అవుతుంది. ఇది 90 degrees ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? బ్లేడ్ అండ్ స్టాక్ బోత్ ఆర్ కనెక్టెడ్ యాజ్ ఎ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే 90 degreesలోనే ఈ రెండు అనేటువంటిది కనెక్ట్ అవుతుంది. ఎలా కనెక్ట్ అవుతుందండి? బై యూజింగ్ సమ్ ఆఫ్ ద స్పెషల్ స్క్రూస్. సమ్ స్పెషల్ స్క్రూస్ ద్వారా ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తాం అన్నమాట. సో ఈ యొక్క స్టాక్ను చూసారా? ది స్టాక్ ఈజ్ సిటింగ్ టు ఈబోనీ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్, రైట్. బ్లేడ్ కాదండి, స్టాక్ అనేటువంటిది ఈబోనీ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్లో మనకి స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ దెన్ దట్ ద టీ స్క్వేర్ స్పెసిఫైడ్ బై ద లెంత్ ఆఫ్ ద బ్లేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, రైట్. సో ద టీ స్క్వేర్ ఎప్పుడు కూడా ద లెంత్ ఆఫ్ ద బ్లేడ్
రైట్, లెంత్ ఆఫ్ ద బ్లేడ్తోనే దీన్ని స్పెసిఫై చేస్తాం అన్నమాట. దెన్ ఇఫ్ యూ డిస్కస్ ద అవైలబిలిటీ ఆఫ్ ద టీ స్క్వేర్స్ ఇన్ ఏ జనరల్ మార్కెట్, అవైలబిలిటీ మీరు చూడండి, ద టీ స్క్వేర్ ఈజ్ డెనోనేటెడ్ బై ద టీ, అంటే T0 కావచ్చు, T1 కావచ్చు, అండ్ T2 కావచ్చు, అండ్ T3 కావచ్చు. ఇలా మనం దీన్ని ఏంటంటే జనరల్గా నమిన్క్లేచర్ అంటే స్పెసిఫికేషన్ అనేటువంటి చూపిస్తూ ఉంటాం. సో వాట్ వీ డిస్కస్, ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద టీ స్క్వేర్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద బ్లేడ్. మీరు చూడండి, ద T0 సైజ్ ఉందనుకోండి, ఇట్స్ అబౌట్ ద 1500 mm, ఇట్స్ అబౌట్ ద 1500 mm. సో ఇది ఉందనుకోండి, ఇది 1000 mm, ఇది ఉందనుకోండి, ఇది 700 mm, ఇది వచ్చరికి 500 mm. అంటే ఏదైతే ద లెంత్ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్ ఉందో అది దీని యొక్క లెంత్ ఆఫ్ ద బ్లేడ్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో మనకి డైమెన్షన్స్ ఆఫ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ ద టీ స్క్వేర్ ఈజ్ ద సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది. అందువల్లే ద T0 అనేది 1500, 1000, 700 అండ్ ద 500. రైట్, ఎందుకు యూజ్ చేస్తామంటే టీ స్క్వేర్ ఓన్లీ వీ హ్యావ్ టు బి యూస్డ్ బై టు డ్రా ద హారిజెంటల్ లైన్స్ ఓన్లీ. టీ స్క్వేర్ ఎప్పుడు కూడా వర్టికల్ లైన్స్ని డ్రా చేయదండి. రైట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు చూడండి, సపోజ్ డ్రాయింగ్ బోర్డ్ ఇలా ఉందనుకుందాం. సో డ్రాయింగ్ బోర్డ్ ఇలా ఉందనుకుందాం. డ్రాయింగ్ బోర్డ్ ఎప్పుడు కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదండి. డ్రాయింగ్ బోర్డ్ ఇలా ఉందనుకుందాం. సో మీరు చూడండి, ద టీ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ లైక్ దిస్. ద టీ స్క్వేర్ విల్ నాట్ బి ప్లేస్డ్ లైక్ దిస్. సో ఇది కరెక్ట్ అండి, ఇది రాంగ్. రైట్, ఇలాగ ఎప్పుడు కూడా మనకి టీ స్క్వేర్ ఉంటుందండి, ఇలా మాత్రమే ఉంటుంది అన్నమాట. సో హారిజెంటల్ లైన్స్ని డ్రా చేస్తుంది, వర్టికల్ లైన్స్ని ద టీ స్క్వేర్ కెనాట్ బి డ్రాన్. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టీ స్క్వేర్. సో దట్ ఏం డిస్కస్ చేసామండి. రైట్, చూడండి, ఫస్ట్ పాయింట్, ద టీ స్క్వేర్ ఈజ్ మేడప్ ఆఫ్ హార్డ్వుడ్. The T square consists the two number of parts, that is the blade and stock. Both the blade and stock are connected to each other by using the pins that is the perpendicular to each other, ante 90 degrees untadi aa renditi madhya. Then the stock of the T square is placed into the ebony of the drawing board. Then we have discussed the T square specification is the length of the blade. T is the digit or the letter which is used to specify the T square. In a general market, the T square available in the name of T0, T1, T2, T3. Its sizes is looking like this. So the T square is always placing like this on the board. It should not be placing like this on the board. Right, this is what information about the T square. దీన్ని మనం స్లైడ్ ఫామ్లో చూద్దాము. చూడండి, టీ స్క్వేర్. సో రైట్, చూడండి, టీ స్క్వేర్ ఈజ్ స్పెసిఫైడ్ బై T0, T1, T2, T3. దీని సైజ్ ఇదే కదా మనం డిస్కస్ చేసాము. T2 అనేటువంటిది it's like the 700 as well as the 500. Right, so చూడండి, it consists the stock and the blade. Both are joined together by using the screw and the pin. The stock is placed and fit into the working edge of the drawing board and slides out. Right, so the ఏ పార్ట్ అండి, స్టాక్ మాత్రమే దీంట్లో ఉంటుంది అన్నమాట. రైట్, స్టాక్ మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్స్లో ప్లేసు, ఈ పాయింట్స్తో పాటు మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలండి, the specification of T square is the length of the blade. The T square is always manufacturing by the hardwood only. Right, ee points manu gurtupettukoవాలి. Right, this is what about the T square. Next, let us go to discuss our another device known as a set square. Set square గురించి చూద్దామండి.
right? So set square, right? What for the set square? I would like to say that set square is used to draw the inclined lines or measure the inclined angle of the lines. Set squares are made up of, it may be the celluloid. Celluloid is nothing but a transparent celluloid, or the set square are made up of the wood. So friends, there are two types of the set squares are there. 45 degrees set square. The 30 degrees, 60 degrees set square. See, ఇలా చూడండి, ఇది 45 degrees, ఇది 45 degrees. ఇది ఒక సెట్ స్క్వేర్ ఉంటుంది. అండ్ ఇంకో సెట్ స్క్వేర్ ఎలా ఉంటుందంటే, ఇది 60 degrees, ఇది 30 degrees. ఇలా మనకు చూడండి 45 degrees, 45 degrees. ఇది వచ్చరికి 30 degrees, 60 degrees. ఇలా మనకి 2 number of the set squares are there. అది చూడండి, ద హైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హైట్ని చూసారా, ఈ హైట్ అప్రాక్సిమేట్లీ 250 mm ఉంటుంది. ఈ హైట్ని చూసారా, ఈ హైట్ 200 mm ఉంటుంది. రైట్, రెండు బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, 45 అనేది 250 వరకు ఉండొచ్చు హైట్, 30-60 అనేటువంటిది 200 వరకు ఉండొచ్చు హైట్. అయితే ఇండివిజువల్ సెట్ స్క్వేర్ని యూజ్ చేసి మనం, రైట్, ఇండివిజువల్ సెట్ స్క్వేర్ని యూజ్ చేసి ద 30 degrees, 45 degrees యాజ్ వెల్ యాజ్ ద 60 degrees, 90 degrees ఈ యొక్క లైన్స్ని మనం డ్రా చేయొచ్చు. But friends, when you combined both number of the set square, you can draw the different angular lines. చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎలా అనేటువంటి చూద్దాం. అది సేమ్ చూడండి, I would like to say ఇది 45 degrees అనుకుందాం. సో మీరు చూడండి, ఇంకో సెట్ స్క్వేర్ ఎలా ఉంది అనుకుందాం. సపోజ్ ఇది 30 degrees అనుకుందాం, నాట్ టు స్కేల్. సో ఇది 45 degrees, ఇది 30 degrees. ఇలా ద కాంబినేషన్ ఆఫ్ 2 number of the set square, సో దట్ ఎంత యాంగిల్ని మనం డ్రా చేయొచ్చు అండి. ఇట్స్ అబౌట్ 75 degrees యాంగులర్ లైన్స్ని మనం డ్రా చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ కంబైన్డ్ ద 2 number of the set squares, we can draw the 75 degrees రైట్ inclined line. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చరికి 90 degrees ఉంటుంది కదా, ఇది వచ్చరికి 90 degrees. సో 75 పోతే ఇంకెంత ఉంటుందండి, ఇది 15 degrees కదా. అంటే దీని మీనింగ్ ఏంటి, బై యూజింగ్ 2 number of the set square you can draw the 75 degrees lines as well as 15 degrees lines. Right, 75 degrees lines as well as the 15 degrees lines. ఇంకొన్ని చూద్దాము. సో మీరు చూడండి, సపోజ్ ఇదొక సెట్ స్క్వేర్, 45 degrees, రైట్, ఇదొక సెట్ స్క్వేర్ 45 degrees అనుకుందాము. ఇది 45 degrees అనుకుందాము. సో ఇంకోటి చూసారా, ఇంకోటి సపోజ్ ఇలా ఉంది అనుకుందాం, ఇలా ఒక సెట్ స్క్వేర్ ఉంది అనుకుందాము. ఈ ప్లేస్లో నాకు 60 degrees వచ్చింది అనుకో.
60 degrees వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? రైట్, ఎంత అవుతుందండి? 105 degrees అవుతుందిగా. 45 + 60 105 degrees అవుతుంది కదా. సో అయితే దీని మీనింగ్ ఏంటంటే ఒక 2 నెంబర్ ఆఫ్ ద సెట్ స్క్వేర్స్ మనకి ఏదైతే 45 ఉందో 30-60 ఉందో ఈ రెండింటిని మనం మిక్స్ చేయటం వల్ల ఇక్కడ చూడండి 75 degrees లైన్స్ని డ్రా చేయొచ్చు, అలానే 105 degrees లైన్స్ని డ్రా చేయొచ్చు, అలానే 15 degrees లైన్స్ని డ్రా చేయొచ్చు అన్నమాట. రైట్, ఈ 3 యాంగులర్ లైన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. దెన్ మోర్ దెన్ దట్, by using a 2 number of set squares, not only 75, not only 15, not only 105, we can draw the lines which are multiple by 15. అంటే 15తో మల్టిపుల్ అయ్యేటువంటి ఏ యాంగులర్ లైన్స్ అయినా సరే మనం సెట్ స్క్వేర్ ద్వారా మనం డ్రా చేయొచ్చు అన్నమాట. సో మీరు చూడండి, 15 degrees డ్రా చేయొచ్చు, 30 degrees డ్రా చేయొచ్చు, 45 degrees డ్రా చేయొచ్చు, 60 degrees డ్రా చేయొచ్చు, 75 degrees డ్రా చేయొచ్చు, అండ్ 90 degrees డ్రా చేయొచ్చు, అండ్ 105 degrees డ్రా చేయొచ్చు. అంటే మీరు ఇట్లా కానీ చూసినట్లయితే 15 మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడా 15 మల్టిప్లికేషన్ కదా, అప్ టు 360 degrees Celsius వరకు కూడా, అప్ టు 360 degrees వరకు కూడా మనం లైన్స్ని డ్రా చేయవచ్చు అన్నమాట. సో by using two number of the combination of 2 number of set squares, we can draw the line minimum 15 degrees, maximum 360 degrees. Right, this is what about the set square. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం దీన్ని స్లైడ్ ఫామ్లో చూద్దాము. రైట్, see, సో మీరు చూడండి, ఈ డైమెన్షన్స్ కాదు. సో చూడండి, సెట్ స్క్వేర్, సెట్ స్క్వేర్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్ ఆర్ సెల్యులాయిడ్ ఆర్ ద ప్లాస్టిక్. ట్రాన్స్పరెంట్ సెల్యులాయిడ్, ఇదే మనం డిస్కస్ చేసాము. ట్రాన్స్పరెంట్ సెల్యులాయిడ్ ఈజ్ మోస్ట్ కామన్లీ. నెక్స్ట్ చూడండి, ఏ సెట్ స్క్వేర్ ఈజ్ ఇన్ ద ట్రైయాంగిల్ షేప్ which of angle is 90 degrees. రైట్, ఏ పెయిర్ ఆఫ్ ద యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ స్క్వేర్. అండ్ మీరు చూడండి 45 అనేటువంటిది 200 mm వరకు ఉండొచ్చు. లైక్ దిస్ ద లెన్స్ ఆఫ్ ద సెట్ స్క్వేర్స్ అనేటువంటిది ఈ విధంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద సెట్ స్క్వేర్. సో మనము చూసినట్లయితే, so don't confuse the height of the height. Actually ga 45 degrees. So ila 60 degrees at 30 degrees ఇలా ఉంది అనుకుందాము. యూజువల్గా ఏంటంటే 45 అనేటువంటిది తక్కువ లెంత్ ఉంటుంది, తక్కువ హైట్ ఉంటుంది. 30-60 అనేటువంటిది ఎక్కువ హైట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. So friends, we have completed the drawing about T square as well as the set square.